తెలుగు సినిమాలో కామెడీ మరియు యాక్షన్ కలగలిపి సినిమాలు తీయటం దిట్ట అనే దర్శకుల పేరు లిస్టు తీస్తే అందులో ఖచ్చితంగా హరీష్ శంకర్ పేరు ఉంటుంది. ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలు హీరోలు ఈ జోనర్కి చెందిన వారే. ఇప్పుడు అచ్చంలా అలాంటి కథతోనే చిరంజీవితో ఓ ప్రాజెక్టు చేస్తున్నారని టాక్. అన్ని అనుకుంటున్నట్టుగా జరిగితే త్వరలో ఈ సినిమా ప్రారంభమవుతుంది. అదేంటి ప్రకటన ఉండాలి కదా అంటారా? అలాంటి సాంప్రదాయాలను ఫాలో అవని ప్రొడక్షన్ హౌస్ నుండి వస్తుంది కాబట్టి మెగాస్టార్ చిరంజీవి మరో కొత్త సినిమా ఓకే చెప్పారని తెలుస్తుంది. ప్రస్తుతం మరిని వశిష్ఠ దర్శకత్వంలో చిరంజీవి విశ్వంబర అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చేడాది సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. ఈ విషయం పక్కన పెట్టేస్తే ఈలోపే చిరంజీవి మరో 2 సినిమాలు ప్రారంభిస్తారని టాక్. అందులో ఒకటి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో ఉంటుందని చెప్తున్నారు. ఆ సినిమా హరిశంకర్ దర్శకత్వంలో రూపొందుతుందంట. కథ కూడా మనకు తెలిసిందే. అదేంటి తెలిసిందే అంటున్నారు, మరో రీమేక్ అనుకుంటున్నారా? కథ గురించి మనకు తెలుసు అని మా ఉద్దేశం. చాలా ఏళ్ల క్రితం ఆటో జానీ అనే సినిమా గురించి మీరు వినే ఉంటారు. చిరంజీవి పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో ఆ సినిమా వస్తుందని అప్పుడు అన్నారు. అంతా ఓకే కానీ సెకండ్ హాఫ్ మార్చాలి అని చిరంజీవి చెప్పటం, ఆ సినిమా ఆగిపోవటం మీకు గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఆ కథనే హరీష్ తీసుకొని పూర్తి చేసి వినిపించారంట. అంతా ఓకే అవటంతో త్వరలో సినిమా ప్రారంభం అంటున్నారు. పూరి ఆటో జానీ కథను సిద్ధం చేస్తున్నప్పుడు ఆ టీంలో హరీష్ కూడా ఉన్నారట. అందుకే కథనిప్పుడు ఆయన హ్యాండిల్ చేస్తున్నారట. రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమా అయిపోగానే ఈ సినిమా మీద పూర్తి స్థాయిలో దృష్టి పెడతారని సమాచారం. అన్ని అనుకుంటున్నట్టుగా జరిగితే త్వరలో ఈ సినిమా ప్రారంభమవుతుంది. అదేంటి ప్రకటన ఉండాలి కదా అంటారా? అలాంటి సాంప్రదాయాలను ఫాలో అవని ప్రొడక్షన్ హౌస్ నుండి వస్తుంది కాబట్టి మెగాస్టార్ చిరంజీవి మరో కొత్త సినిమా ఓకే చెప్పారని తెలుస్తుంది. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.